మన సింహపురి పట్టణ క్షేత్రాధిపతులు శ్రీ 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 శ్రీదేవి భూదేవి సమేతులైనటువంటి రంగనాథ స్వామి వారి కళ్యాణం. ఈరోజు శ్రీదేవి భూదేవి సమేతులైనటువంటి శ్రీరంగనాథ స్వామి వారి యొక్క కళ్యాణోత్సవాన్ని మనమంతా తిలకిస్తున్నామంటే మనమంతా కూడా ఎంతో అదృష్టం చేస్తేనే. మీకు ఒక విషయం చెప్పాలి, కూడా వైకుంఠవాసులమే, హనుమాన్ అయితే ఈరోజు రాముడు చెప్పేస్త సీత అందం అంటే అనేక కళ్ళు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. శ్రీమద్ రమారమణ గోవింద. స్వామివారికి అమ్మవారికి కూడా మాంగళ్య ధారణ జరుగుతుంది. ఆయన గట్టి మేళం. తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానం యొక్క బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు రంగనాథ స్వామికి కళ్యాణ మహోత్సవం జరిగింది. వేలాది మంది భక్తులు వచ్చారు. తర్వాత కళ్యాణం చాలా అద్భుతంగా జరిగింది. లక్షలాది మంది భక్తులు వచ్చేసి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు తీసుకొని ప్రతి భక్తుడు కూడా బాగా దర్శనం చేసుకొని ఆ దేవుడి యొక్క ఆశీస్సులు తీసుకోవాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా ఎల్లుండు 6వ తారీఖు కూడా సాయంత్రం తెప్ప మహోత్సవం రంగరంగ వైభవంగా, కనీ విని ఎరుగని రీతిలో రంగరంగ వైభవంగా తెప్ప మహోత్సవము మీరు నెల్లూరు జిల్లాలో కాదు రాష్ట్రంలో కూడా చూడని విధంగా తెప్ప మహోత్సవం ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందుకోసం తెప్ప మహోత్సవానికి కూడా లక్షలాది మంది భక్తులు వచ్చేసి స్వామి యొక్క తీర్థ ప్రసాదాలు తీసుకోవాలని మేము ఆ దేవదేవుని యొక్క ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మేము కోరుకుంటూ నెల్లూరు నగరం
రంగనాయలపేటలో వేంచేసి ఉన్న శ్రీ తలపగిరి రంగనాథ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 26 నుండి మార్చి 8వ తారీఖు వరకు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఈరోజు స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం నుండి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. ఈ పట్టు వస్త్రాలు సమర్పించడానికి సహకరించిన తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు శ్రీ ప్రశాంత్ రెడ్డి గారికి, అలాగే టీటీడీ ఈవో గారికి, చైర్మన్ గారికి, అందరికీ దేవస్థానం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేని విధంగా పోలీస్ డిపార్ట్మెంటు పూర్తి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే భక్తులకి ఎక్కడికక్కడ స్వచ్ఛంద సంస్థలు మంచినీళ్లు, మజ్జిగ, అన్నదానాలు ఏర్పాటు చేస్తున్నారు. భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేని విధంగా స్వామివారి దర్శనం జరిగేదానికి అన్ని ఏర్పాట్లు కూడా పకడ్బందీగా చేయటం జరిగింది.